పుత్ర, మానవ సంబంధాలకు అసలు అంతమనేదే ఉండదు. నీ హృదయం నిజంగా ప్రేమించిన బంధమైతే ఏ రోజు అది అకస్మాత్తుగా ముగిసిపోదు, అదొక్కసారిగా చనిపోదు. కాని పుత్ర, సంబంధాలను ముగించేది సమయం కాదు, పరిస్థితులు కాదు, దూరం కాదు, నీవే, నీలోని నిర్లక్ష్యమే. ఆ నిర్లక్ష్యం అది చిన్నదిగా మొదలవుతుంది. ఒక్క మాటకి, ఒక్క పలకరింపుకి, తర్వాత మాట్లాడతా అని వాయిదా వేయటం, అడిగిన దానికి బదులను ఇవ్వకపోవటం, ఏమీ లేదు పనిలో ఉన్నా అని సరిపెట్టటం. పుత్రా, నీకు అది నామమాత్రంగా అనిపిస్తుంది. ఒక్కరోజు 2 రోజులు ఏమీ జరగదు అని అనుకుంటావు. కాని పుత్రా, ప్రేమ గాలిలాంటిది కాదు, అది మంచులాంటిది, నెమ్మదిగా కరుగుతుంది, ఎవరూ గమనించకుండానే. ఒక్కొక్క మాట పలకని ప్రతిరోజు, ఒక్కొక్క భావాన్ని పట్టించుకోని ప్రతి క్షణం ఆ మంచుని కరిగిస్తాయి. ఒకరోజు నీవు తిరిగి చూసినప్పుడు ఆ బంధం ఉన్న చోట కేవలం ఖాళీ మాత్రమే మిగిలి ఉంటుంది. ఎవరూ దాన్ని దొంగిలించలేదు, ఎవరూ దాన్ని పగలకొట్టలేదు. నీవే నీ నిర్లక్ష్యంతో నెమ్మదిగా దాన్ని చంపేశావు. పుత్రా, ప్రేమని కాపాడుకోవాలంటే గొప్ప త్యాగాలక్కర్లేదు, పెద్ద మాటలు, పెద్ద బహుమతులు అక్కర్లేదు. కేవలం ఒక చిన్న మాట, ఎలా ఉన్నావు, నిజంతో, ఏది ఏమైనా నాకు నువ్వు ముఖ్యం, ఒక హృదయపూర్వకమైన ఆలింగనం, ఇవే చాలు. పుత్రా, ఈ రోజునుంచి నీ బంధాలకి నీవే బాధ్యత వహించు. నీ నిర్లక్ష్యాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టు. ఎందుకంటే ఒక్కసారి పూర్తిగా కరిగిపోయిన మంచు మళ్లీ అలాగే ఏర్పడదు. పుత్రా, విను. మనసులో కపటత్వం నిండిపోయి ఉంటే, ద్వేషం, గర్వం, అసూయ వంటి విషవృక్షాలు నీ మనసులో పెరిగిపోతుంటే, బయట ఎంత మంచి పనులు చేసినా అవి కేవలం ఆత్మాభిమానానికి దారితీసే నటనలే. పుణ్యక్షేత్రాలకు వెళ్లటం, దానధర్మాలు చెయ్యటం, భగవంతుడికి వేలసార్లు నమస్కరించటం, ఇవన్నీ బయట మంచితనం చూపించే రూపాలు మాత్రమే. కాని భగవంతుడు గమనించి చూసేది అది కాదు, నీ మనసు యొక్క స్వచ్ఛతను. పుత్రా, పుత్రా, నీ యొక్క హృదయంలో సత్యం ఉందా, దయ ఉందా, లేదా కేవలం మాయమాటల ఆడంబరమా? పుణ్యం నీ చేతులలో కాదు, నీ హృదయంలో పుడుతుంది. ఎందుకంటే పుత్రా, బయట ప్రపంచం నీ పనులను గౌరవిస్తే, భగవంతుడు నీ లోపల ఉన్న పనులను దర్శిస్తాడు. అందుకే పుత్రా, ముందు మనసును పవిత్రం చేసుకో. మనసు స్వచ్ఛమైతే దానం చిన్నదైనా మహాపుణ్యమవుతుంది. కాని మనసు కల్మషమై ఉంటే వేల యాగాలు చేసినా ఆ పుణ్యం భగవంతుడి దృష్టిలో గుణం లేనిది. పుత్రా, భ్రమిస్తూ బ్రతికేవాడు ఎప్పటికీ అసమర్థుడుగానే మిగిలిపోతాడు. కాని శ్రమిస్తూ బ్రతికేవాడు అసాధ్యాన్నే సాధ్యం చేసే మహాశక్తిగా మారతాడు. భ్రమ అంటే మనసు వేసుకున్న ఒక మాయాజాలం, నిజాన్ని కప్పిపుచ్చే ఒక తప్పుడు కల, మనలో ఉన్న బలాన్ని బలహీనతగా చూపించే, నీ సామర్థ్యాన్ని సందేహంగా మార్చే, నీ గమ్యాన్ని తప్పుదారి పట్టించే అదృశ్యమైన బంధనం. భ్రమలో జీవించే వ్యక్తి తనలో దాగి ఉన్న అపారమైన శక్తిని మర్చిపోతాడు. తన ప్రయాణం యాదృచ్ఛికమని భావిస్తూ తన జీవితాన్ని పరిస్థితుల దయాధీనంగా వదిలివేస్తాడు. అవకాశాలు తన ముందు నిలబడ్డా తనకవి అందవని అనుకుని వెనక్కి తగ్గిపోతాడు. కాని పుత్రా, జీవితం భ్రమలతో గెలిచేది కాదు, శ్రమతోనే జయించేదు. శ్రమించే మనిషి అప్పుడప్పుడు పడిపోతాడు, తప్పిపోతాడు, మరలా నిలబడతాడు, ఓడిపోతాడు, మరలా పోరాడతాడు, పడతాడు, కాని ఎప్పుడూ పడిగాపులు కాదనడు. అవును, అదే అతన్ని అసాధారణుడిగా చేస్తుంది. పుత్రులారా, భ్రమకు బలి అవ్వకండి. మనసులో సందేహాలకు చోటివ్వరాదు. నీ చేతికి పనుంటే నీ జీవితానికి దిశ ఉంటుంది. నీ అడుగు ముందుకు పడితే నీ భవిష్యత్తు వెలుగు తిరుగుతుంది. జ్ఞాపకం పెట్టుకో పుత్రా, భ్రమ నీ జీవితాన్ని ఆపేస్తుంది, కాని శ్రమ నీ జీవితాన్ని నిర్మిస్తుంది.